ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ విధానం కొరకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి, వాక్యం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకున్నట్టుకు, సరి చేసుకున్నట్టుకు దేవుడు మనకిస్తున్నటువంటి యొక్క అవకాశాలను బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం నుండి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోగలుగుతున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాటనిచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభువుని అంగీకరించుట, అక్నాలెడ్జింగ్ ద లార్డ్. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలులు వారు పండించిన పంటలో నుండి మొదటి ఫలాలను దేవునికి అర్పించాలని దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఆ రీతిగా వారు మొదటి ఫలాలను దేవునికి ఇవ్వడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా దేవుడిచ్చింది అని, దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానమని వారు అంగీకరించినట్లుగా ఉంటుందని దేవుడు వారికి జ్ఞాపకం చేశాడు. అప్పుడు వారు లేవీలతో మరియు ఇతర దేశస్తులతో వాటిని పంచుకొని వారు సంతోషించారు. దేవుడు ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 28 నుండి 29 వచనాల్లో ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు కానానులో వారు చేరిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైన దశభాగము దేవునికి సమర్పించాలి. వారు తమ పంటలో 10వ వంతును అంకితం చేసి ఏ విధమైనటువంటి స్వాస్థ్యము పొందినటువంటి ఉద్యోగము లేదా వ్యక్తిగత ఆస్తి లేనటువంటి జీవితమంతా ప్రభు కొరకు పనిచేస్తున్నటువంటి లేవీలకు ఆ యొక్క దశభాగాన్ని 10వ వంతును అర్పించాలని దేవుడు వారికి తెలియజేశాడు. అదేవిధంగా వారు పరదేశులకు, అనాథలకు మరియు వితంతులకు, ఆ కాలంలో అత్యంత అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వారు సహాయపడాలని దేవుడు వారిని ఆదేశించినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తోంది. ఈ భాగం అంతట్లో మనం గమనించినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే మొదటి 10 వచనాల్లో మనము పొందుకున్నవన్నీ, మనం ఆనందించేవన్నీ దేవుడి నుండి కలిగిన బహుమానాలే అని మనం గుర్తించాలి. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశమును స్వతంత్రించుకోవడానికి వారు పోరాడినప్పటికీ ప్రాథమికంగా దేవుడు తన వాగ్దానము నెరవేరుస్తూ ఆ వాగ్దాన ప్రకారము దేవుడు వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడనేది మనం గుర్తించాలి. కాబట్టి మనం ఆనందించేవన్నీ దేవుడిచ్చినవే అనేటువంటి మనం గుర్తించినప్పుడు, దేవుని కృప ద్వారా అవి మనకు అనుగ్రహించబడినవి అని మనం తలంచినప్పుడు, మనము దేవుని ముందు మన సొంత హక్కులను నొక్కి చెప్పేటువంటి ఆ యొక్క అర్హత మనకు లేదు. కాబట్టి మనము దేవుని గుర్తించి ఆయనను మాత్రమే మనం తెలుసుకొని ఆయన కృతజ్ఞతలు చెప్పవలసిన వారమై ఉన్నామనేది దేవుడు మనకు ఈ లేఖనంలో తెలియజేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గురించి ఆలోచిస్తే 12 నుండి 14 వచనాల్లో పేదల పట్ల శ్రద్ధ వహించడం అనేది ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించే ఏకైక మార్గంగా చెప్పబడింది. లేవీయులకు, పరదేశులకు, అనాథులకు మరియు వితంతులకు కడుపు నిండా వారికి ఆహారం అందేటట్లు చూసినట్లయితే, వారి కడుపు నిండా భుజించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాకు ఆజ్ఞాపించిన దేవుని ఆజ్ఞలు మాత్రం మేము నెరవేర్చామని చెప్పగలిగే స్థితిలో వారు ఉంటారు. కాబట్టి యేసు చెప్పిన మాటలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మీరు పరిపూర్ణులుగా ఉండినట్లు
మీరు వెళ్ళి మీకు కలిగి ఉన్నవన్నీ వాటిని అమ్మి పేదలకు ఇవ్వండి అని మత్తయి సువార్త 19:21 ప్రభు తెలియజేశారు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మనకు ఎన్ని అనుగ్రహించినా వాటన్నిటిని బట్టి ప్రభువును మనం గుర్తించి ఆయన కృపను మనం తలంచుకుంటూ మనం పొందుకున్నవన్నీ దేవుడిచ్చిన బహుమానాలని మనం గ్రహించిన వారమై దేవునికి కృతజ్ఞత చెప్పాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం పొందుకున్న వాటితో దేవుని కృతజ్ఞత చెప్పడంతో పాటు దేవుని సేవకులకు మనం సహకారంగా ఉండేవారంగాను, అలాగే పేదలను మరియు బలహీనలను అత్యంత అట్టడుగు స్థితిలో ఉన్నవారిని ఆదరించే వారిగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. కాబట్టి మనం ఎంత దీవించబడ్డా, ఎంత మనం పొందుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా పొందగలుగుతున్నామనే విషయాన్ని గుర్తించి దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఇతరులను చేరదీసేవారుగా, ఇతరుల పట్ల శ్రద్ధ చూపేవారుగా ఉంటే అది దేవుని ఘనపరిచినట్లు అవుతుంది అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనకిచ్చినవన్నీ కూడా దేవునివే అని అంగీకరించినట్లు అవుతుంది అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లిస్తూ, మనల్ని ప్రభు ఏ స్థితిలో ఉంచినా దాన్ని బట్టి ఆయన్ని మనం ఘనపరుస్తూ, మనం దేవునికి ఇస్తూ, ఇతరులను ఆదరిస్తూ మన జీవితాల్లో మనం ముందుకు సాగే వారంగా ఉండాలనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి మరొకసారి తెలియజేస్తున్నాడు. ఆ విధంగా జీవించే కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకు దయచేయనట్లుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని కాపాడుతున్నావు, వర్ధిల్ల చేస్తున్నావు, నీకు వందనాలు ప్రభా. నీ కృప ద్వారా మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆస్తులను బట్టి మేము కృతజ్ఞత చెల్లిస్తూ మా పొరుగు వారితో వాటిని పంచుకోవడం ద్వారా వాటిని ఆస్వాదించడానికి మాకు సహాయం చేయండి. నీ కృపలో నాయన మేము జీవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప మాకు అనుగ్రహించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్యాన్ని, ఈ ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి, మీ స్నేహితులకు, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి, కాపాడును గాక. ఆమేన్.